దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కీర్తన 139 23వ శరణం 24వ శరణం ధ్యానించుకుందాం. భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన 139వ కీర్తన 23-24వ శరణంలో ఇలాగున దావీదు పలుకుచున్నాడు. దేవా, నీ తలంపులు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ 23-24 వచనాల్లో మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నన్ను పరిశోధించుము, పరీక్షించుము. మనము ఈ మాటను ఇలాగనే చెప్పుకోవచ్చు. మనము వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు వైద్యుడు మొట్టమొదటిగా మన పల్స్, అలాగే హార్ట్ బీట్, 2 టెంపరేచర్ వంటివి పరీక్షించడమే కాక ఈ రోజుల్లో బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, స్కానింగ్ల వంటి పరిశోధనలకు పంపిస్తారు. అంటే ఈ లోకపరంగా మనం డాక్టర్ను కలిసినప్పుడు మన యొక్క హెల్త్ కండిషన్ విషయంలో ఈ విధముగా డాక్టర్ గారు పరీక్షలు జరిపిస్తారు లేదా పరిశోధనలకు పంపిస్తారు. వ్యాధి సూచనలను పరీక్షించడమే కాక వ్యాధి ఎంతవరకు ముదిరినది లేక ఎటువంటి స్థితిలో ఉన్నది అని పరిశోధనలు చేస్తాడు. మనం ఏ బలహీనత అని ఆ బలహీనతను బట్టి మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మన బలహీనత అది ఏ స్టేజ్లో ఉందో, అది ఏం చెయ్యాలో, దాని నిమిత్తం ఎలాంటి వైద్యం జరిగించాలో అనే దాని విషయంలో డాక్టర్ గారు ఈ టెస్టులన్నిటికీ పంపిస్తాడు. ఎప్పుడైతే ఈ టెస్టులు చేయించుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నదో మనకు పరీక్ష చేసి ఆ టెస్ట్లో ఉన్నట్లుగా డాక్టర్ తెలియపరుస్తాడు. అలాగే మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా పరీక్షించబడుటయే కాక ఆయన ముఖకాంతిలో పరిశోధించబడాలి. మనం చూస్తున్న దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యమును ముందుంచుకొని ఆ వాక్యపు కాంతిలో తన జీవితాన్ని పరిశోధించుకోవటం మనం చూస్తున్నాం. కనుక ఆయా సమయాల్లో మనం దేవుని సన్నిధిలో ఏకాంతముగా కూర్చొని, దేవా, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీ
నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము అని ప్రార్థించుకోవాలి. దావీదు భక్తుడిలో ఉన్నటువంటి గొప్ప మరి సంగతి ఏంటి అని అంటే, అతడు దేవుని సన్నిధిలో కూర్చునే వాడుక ఆయనకు ఉంది. రెండవదిగా, దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి దావీదు భక్తుడు తన్ను తాను పరీక్షించుకుంటూ నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడమని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈనాటి క్రైస్తవులు ఆయా సందర్భాల్లో దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. కానీ ఆ వాక్యాన్ని విని ఆ వాక్యముల ద్వారా తన యొక్క జీవితంలో మరి ఎలాంటి రహస్యమైనటువంటి లేదా దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం ఉందేమో అని వారు పరీక్షించుకోరు. ఆయా సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళే క్రైస్తవులు వాక్యాన్ని వింటారు. వాక్యాన్ని విని అక్కడ విడిచిపెట్టేస్తారు. కానీ ఆ చెప్పబడిన వాక్యము నా జీవితములో ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నిజమే, దేవునికి ఆయాసకరమైనటువంటిది నా జీవితంలో ఉంది, దేవునికి అయిష్టమైన జీవితం నాలో ఉంది, కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యము ద్వారా అని ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని బట్టి పరిశోధించుకొని పరీక్షించుకొని ఇక నుండి దేవునికి ఆయాసకరమైన నా యొక్క జీవితంలో నా మార్గాన్ని, చెడు జీవితం, చెడు వ్యసనాలను లేదా మత్సరపడటం, గర్వించటం, అహంకారంగా జీవించటం, మోసపూరితమైన జీవితాన్ని కలిగి ఉండటం నేను విడిచిపెడతాను. దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని తీర్మానం తీసుకునేటువంటి వారిగా ఉండాలని దావీదు భక్తుడి వలె మనము కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన జీవితాలను వాక్యానుసారంగా సరిచేసుకుంటూ మన జీవితాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభు హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. అవును, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. మనకు తలంపు పుట్టక మునిపే మన మనస్సులు గ్రహించగలిగిన దేవుడు, మాట మన నాలుకకు రాకమునిపే మన మనస్సులను గ్రహించగలిగిన దేవుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక డాక్టర్ గారు దగ్గరికి మనకున్న బలహీనత నిమిత్తమై వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మొదట చెప్పినవన్నీ టెస్టులు, ఎక్స్రేలు, స్కానింగ్స్ అవన్నిటి నిమిత్తం వ్రాసి పరీక్షలకు పంపిస్తాడు. అయితే అతనికి లేదా డాక్టర్ గారికి ఆ రిపోర్ట్స్ను బట్టి తెలుస్తుంది మన యొక్క శరీరంలో ఎంత బలహీనత ఉందో, మన ఆరోగ్య స్థితి ఎంతవరకు బాగుందో లేదా ఆరోగ్యము చెడిపోయిందో అనేది. కానీ మన పరమ డాక్టర్ గారైనటువంటి ఆ గొప్ప దేవుని సన్నిధికి నీవు వెళ్ళినప్పుడు, ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఆయన వాక్య ముఖకాంతిలో నీవు పరిశీలన చేసుకున్నప్పుడు, పరిశోధించుకున్నప్పుడు, హృదయ అంతరంగములను పరిశీలించే దేవుడు, తలంపుల్లో పుట్టగమునిపై గ్రహించగలిగినటువంటి దేవుడు, మన నాలుకకు ఆ మాట రాకమునిపై గ్రహించగలిగిన దేవుడు నీ హృదయంలో ఉన్న సమస్తమును ఎరిగి స్కానింగ్ చేసి
నీ యొక్క స్థితిగతులను బయలుపరుస్తాడు. కాబట్టి అలాగున దేవుడు బయలుపరిచినటువంటి నీ పాపపు స్థితిని, ఆయన దృష్టికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టుకోగలిగితే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యము ద్వారా పరిశీలన చేసుకోగలిగితే నిత్యముగా నీవు దేవునికి దీవెనకరముగా జీవించగలుగుతావు. దేవుడు నిన్ను మెచ్చి నిన్ను ఇహమందు పరమందు దీవెనలతో నింపుతాడు. పరలోక రాజ్యం నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారముగా నీ జీవితాన్ని పరిశీలన చేసుకుని ఆ వాక్యాన్ని బట్టి దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉందో నీ జీవితంలో ఒప్పుకొని అక్కడ విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవిస్తావని ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు బయలుపరిచినటువంటి మాటల్ని ముందు ఉంచుతున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నిశ్చయముగా ఈ మాటలను బట్టి ఇప్పుడే నీ జీవితాన్ని పరిశోధించుకొని పరిశీలన చేసుకుని దేవునిగా ఇష్టమైన విడిచిపెట్టి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ప్రకటించబడిన ఈనాటి ఈ వాక్య సందేశమును ఎందరైతే వారి యొక్క జీవితంలో విని నీకు ఆయాసకరమైన మార్గములను విడిచిపెట్టి వారి హృదయాలను అంతరంద్రియాలను పరిశీలన చేసుకొని నీ ఇష్టలుగా జీవించాలని ఆశపడుతున్నారు. అలాంటి వారందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతయు నీ కృపగలిగిన రెక్కల క్రింద వారిని కాచి కాపాడి సంపూర్ణ ఆరోగ్యములిచ్చి వారి పనిపాట్లలో తోడుగా ఉండి క్షేమమును నెమ్మదిని కృపను అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.